పిల్లలు మాట వినట్లేదా? కారణమేంటో తెలుసా? పిల్లలు మాట వినాలంటే ఈ ఒక్క సీక్రెట్ తెలుసుకోండి. కారణం ఇది దానికి సరైన పరిష్కారం. ఎప్పుడైనా అనిపించిందా పిల్లలు మన మాట వినట్లేదని? చెప్పినా, అరిచినా, దండించినా మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. చాలామంది పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్తో అడుగుతారు, ఎందుకని వాళ్ళు మన మాట పట్టించుకోరే? కానీ నేడు మనం తెలుసుకోబోతున్నది సమస్య పిల్లల్లో కాదు, మన అప్రోచ్లో ఉంది. పిల్లలు మన మాటలు కాదు, మన భావోద్వేగాలను వింటారు. వాళ్ళు ఫీల్ చేసే లవ్, సేఫ్టీ, ట్రస్ట్ అవే లిస్నింగ్ని ఇన్స్పైర్ చేస్తాయి. పిల్లలు ఎందుకు వినటం లేదు? అది కనెక్షన్ బ్రేక్ అనే సిగ్నల్. మనకు అనిపిస్తుంది డిసిప్లిన్ లేకపోవడం వల్ల అని. కాని వాళ్ళు నన్ను ఎవరో అర్థం చేసుకోవడం లేదు అనిపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ డిస్కనెక్ట్ అవుతారు. మెయిన్ కాజెస్, ప్రధానమైన కారణాలు ఒకటే, టూ మెనీ కమాండ్స్. రోజంతా ఇది చేయకు, అది చేయకు, అటు వెళ్ళు, ఇది తిను, ఇది చదువు అని ఇలా కంటిన్యూస్ కమాండ్స్ వస్తే వాళ్ళ మైండ్ ఫిల్టర్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇగ్నోర్ చేయవచ్చు అనే అన్కాన్షియస్ హ్యాబిట్. 2 ఇమోషనల్ డిస్కనెక్షన్. మన అటెన్షన్ లేకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అంటే రేడియో ఆఫ్ చేసి సాంగ్ ప్లే చేయడం లాంటిది. 3 టోన్ మ్యాటర్స్. మన కోపం, స్ట్రెస్ లేదా టెన్షన్ టోన్లో వినిపిస్తే పిల్లలుగా ఫీల్ అవుతారు. లిస్నింగ్ క్లోజ్ అవుతుంది. 4 నో ఫ్రీడమ్. అన్ని పేరెంట్స్ డిసైడ్ చేస్తే వాళ్లకు నా మాటకు వాల్యూ లేదని అనిపిస్తుంది. నరేషన్ పాజ్. అంటే పిల్లల లిస్నింగ్ ఇంప్రూవ్ కావాలంటే మన కమ్యూనికేషన్ మారాలి. సొల్యూషన్స్. హౌ టు మేక్ కిడ్స్ లిసన్. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినేలా ఎలా చేయాలి? 1 కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. ముందు వాళ్ళ మనసు కనెక్ట్ అయ్యాకే కరెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్, నువ్వు అలా చేశావా? సరే, మనంగా డిస్కస్ చేద్దాం. లిస్నింగ్ లవ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది, యాంగర్ ద్వారా కాదు. 2 యూజ్ జెంటిల్ టోన్. మన వాయిస్ వాల్యూమ్ తగ్గిస్తే అటెన్షన్ పెరుగుతుంది. షౌటింగ్ క్రియేట్స్ ఫియర్, కామ్నెస్ క్రియేట్స్ ట్రస్ట్. 3 క్లియర్ ఆర్ షార్ట్ ఇన్స్ట్రక్షన్స్. లాంగ్ లెక్చర్స్ కాదు, ఇప్పుడు 10 మినిట్స్లో హోంవర్క్ కంప్లీట్ చేద్దాం లాంటివి షార్ట్, సింపుల్, పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. 4 గివ్ చాయిసెస్. ఈ డ్రెస్ వేస్తావా లేదా? అది చిన్న డిసిషన్స్. వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి, వాళ్లు కంట్రోల్ కాదు, కోఆపరేషన్ ఫీల్ అవుతారు. 5 అప్రిషియేట్ లిస్నింగ్. వాళ్ళు మాట విన్నప్పుడు జెన్యూన్గా చెప్పండి, నువ్వు నా మాట బాగా విన్నావు, థ్యాంక్ యూ బేబీ. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ పవర్ఫుల్ టూల్. పిల్లలు వినడం మొదలవుతుంది. అప్పుడే మనం వాళ్లను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే. పేరెంటింగ్ అంటే కంట్రోల్ కాదు, కనెక్షన్. పిల్లలతో పేషెన్స్, ప్రెజెన్స్, లవ్ ఉంటే డిసిప్లిన్ న్యాచురలీ వస్తుంది. పిల్లలు మన రిఫ్లెక్షన్. మనంగా మారితే వాళ్ళు కాన్ఫిడెంట్గా మారుతారు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ప్రతి తల్లిదండ్రి కామ్గా మారితే ప్రతి పిల్లాడు కాన్ఫిడెంట్గా పెరుగుతాడు. మైండ్ఫుల్ పేరెంటింగ్తో మన కుటుంబాల్లో శాంతి, ప్రేమ, సంతోషం పెంచుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.